ప్రైజ్ ద లార్డ్. అందరూ రాత్రంతా ప్రశాంతంగా పడుకుని గాఢ నిద్రపోయి క్షేమంగా ఈ నూతన దినంలో మేల్కొన్నారండి. మరి మనం ఇంత క్షేమంగా ఉన్నామంటే అది మనం తీసుకున్న జాగ్రత్తలో కానే కాదు కదా. కేవలం దేవుని కృప, తండ్రి అంత భద్రంగా మనల్ని కాపాడబట్టే కదా. కునుకకుండా, నిద్రపోకుండా, కనురెప్పపాటైనా కనుమూయకుండా ఇంత జాగ్రత్తగా కాపాడుతున్న తండ్రికి ఒక్క థ్యాంక్స్. అది కూడా హార్ట్ఫుల్గా చెప్దామా? అలాగే ప్రార్థన చేసిన తర్వాత ప్రతి ఒక్కరు ధైర్యంగా ఉండాలి. పిరికి వాళ్ళలాగా, అల్ప విశ్వాసుల్లాగా ఉండొద్దు. మన తండ్రి మనకున్నాడు. మన తండ్రి బాహుబలం తక్కువైంది కానే కాదు కదా. ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు. పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో మనం చదువుతున్నాం. ప్రతిరోజు ఎవరొకరి దైవజనుల ద్వారా మనం వింటానే ఉన్నాం. ప్రతి ఒక్కరు ఏదో ఒక రూపంలో, అది వాక్యం కావచ్చు, మాటలు కావచ్చు, పాటలు కావచ్చు, ఏదో ఒక రూపంలో తండ్రి ప్రతిరోజు మనతో మాట్లాడుతూనే ఉన్నాడు. అయినా సరే ఇంకా మనం భయపడిపోతే తండ్రి మనసు ఎంత నొచ్చుకునిద్దండి. ఒక్కసారి ఆలోచించండి. ఇన్ని రకాలుగా నేను బిడ్డలు ప్రోత్సహిస్తున్నా కూడా, ఇంత ధైర్యపరుస్తున్నా కూడా ఇంకా ఏడుస్తున్నారు ఎందుకు అని తండ్రి మనసు నొచ్చుకునిద్ది. అలా మనం ప్రవర్తించకూడదు. తండ్రి మనసు బాధపడేలా మనం ఆలోచించకూడదు. సమస్య గురించి నా తండ్రి దగ్గర నేను పెట్టాను, నా తండ్రి తీసేస్తాడు, నేనేదో గొప్పదాన్నో గొప్పవాడినో అని కాదు, ఆయన నా తండ్రి పక్షపాతి కాడు అని మనం ధైర్యంగా ఉంటేనే తండ్రి నుంచి మనం జవాబు పొందుకుంటాం. కాబట్టి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుర, జీవగల తండ్రి, మీ బంగారు పాదములకు వేవేల స్తుతి స్తోత్రం నా ప్రభా. గడిచిన రాత్రంతా మేమంతా ప్రశాంతంగా గాఢ నిద్రపోయామంటే అది కేవలం మీరు, మీ కాపుదల, మీ భద్రత. మీరు కునుగకుండా, నిద్రపోకుండా, కనురెప్ప పాటైనా కనుమూయకుండా భద్రంగా మమ్మల్ని కాపాడబట్టే నా తండ్రి. ఏ పాటి వారం నా ప్రభా ఇంత జాగ్రత్తగా మమ్మల్ని కాపాడడానికి మేమెంత, మా భక్తి ఎంత నా తండ్రి. అందును బట్టి మీకే స్తోత్రం ప్రభా. అలాగే ఈ నూతన దినంలో మేము క్షేమంగా మేల్కొన్నామంటే అది కేవలం 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 మీ కృప, మీ జాలి, మీ దయ, మీ కరుణ, మీ వాత్సల్యత నూతనంగా మా మీద పుట్టబట్టే. ఏ పాటి వారం నా తండ్రి, మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు, మాకన్నా ధనవంతులు, బలవంతులు, మీ ఎడల భయభక్తులు కలిగిన వాళ్ళు, మాకన్నా మంచి పేరు ప్రతిష్టలు సంపాదించిన వాళ్ళు, ఆరోగ్యవంతులు, ఐశ్వర్యవంతులు కూడా ఈ నూతన దినంలో లేరు అనే వార్తలు ఎన్నో మేము చూస్తున్నాం. వారికంటే మేము గొప్పవారం కాదు తండ్రి. అయినా సరే మమ్మల్ని సజీవులకు ఉంచిన దేవా మీకే స్తోత్రం. మేమెంత, మా భక్తి ఎంత నా తండ్రి, ఇంత జాగ్రత్తగా మమ్మల్ని కాపాడడానికి. అలాగే నా ప్రభా, ఎవరెవరైతే ప్రార్థనలు ఏకీభవించారు, ఏ ఏ సమస్యలతో మీ పాదాల దగ్గరకు వచ్చారు, నా దగ్గరకు వచ్చినే కాదు నా తండ్రి, నేనే పాటిదాన్ని ప్రభా. ఆకాశం వైపు కన్నులెత్తి చూసే అర్హత కూడా నాకు లేదు నా తండ్రి. మరి మీ దగ్గరకు వచ్చినాయి నా తండ్రి ప్రార్థన విన్నపాలు ప్రతిరోజు మీ దగ్గర వారి సమస్యలు పెడుతున్నారు నా ప్రభా. కానీ బిడ్డల్లో విశ్వాసం లేకపోవడం వల్ల జవాబు పొందుకోలేకపోతున్నారు నా తండ్రి. వెర్రి వాళ్ళం నా ప్రభా. ఈలోక జ్ఞానమై నా తండ్రి, జ్ఞానం అనుకుంటున్నాం నా తండ్రి, కానీ ఈ లోకపరమైన జ్ఞానం వెర్రితనం అన్నారు నా ప్రభా. మా బలహీనతలు ఎరిగిన దేవ, మాకున్న అజ్ఞానాన్ని, వెర్రితనాన్ని తీసివేసి నా తండ్రి మీ జ్ఞానాన్ని ప్రభా మా అందరికి అనుగ్రహించండి నా తండ్రి. నాకున్నాడు, నాకు ఎన్ని సమస్యలు వచ్చినా సరే, ఎన్ని శ్రమలు వచ్చినా నా చేయి విడిచిపెట్టకుండా, నా చేయి పట్టుకున్నాను జాగ్రత్తగా నడిపించే నా తండ్రి నాకున్నాడు. మనుషులైతే నన్ను మోసం చేయొచ్చు, మనుషులైతే నా మీద జాలి పడకపోవచ్చు, మనుషులైతే నన్ను ప్రేమించకపోవచ్చు, కానీ నేను నమ్మిన మనుషులు కూడా నన్ను మోసం చేయొచ్చు, కానీ నా తండ్రి మోసం చేయరు. నా తండ్రి పక్షపాతి కాడు. ఒకళ్ళు ఎక్కువ, ఒకళ్ళు తక్కువ చూసే నా తండ్రి అలాంటి పక్షపాతి కాదు నా తండ్రి. అందరూ సమానమే నా తండ్రికి అని ప్రభా మీ ఎడల విశ్వాసంతో నా తండ్రి ఎదురు చూసేలా మీ కృప అనుగ్రహించండి. ప్రతి ఒక్కరి కుటుంబాన్ని శాంతి సమాధానంతో నింపండి నా ప్రభా. ప్రతి ఒక్కరికి ఆత్మీయతలో ఎలా ఎదగాలో మీ కృప అనుగ్రహించండి. మీకు దగ్గర వాళ్ళ తండ్రి, మనుషులకు కాదు నా ప్రభా. పలానా చోటుకి వెళ్ళి ప్రార్థన చేయించుకుంటే నా సమస్య పోయింది, పలానా వాళ్ళు నా ఇంటికి వస్తే నా సమస్య పోయింది అని ప్రభా మనుషుల మీద బిడ్డలు ఆధారపడుతున్నారు. కానీ సమస్యలన్నీ పరిష్కరించగల శక్తి గల తండ్రి మీ దగ్గరికి, మీ గురించి ప్రభా బిడ్డలు ఆలోచించలేకపోతున్నారు. బిడ్డలకున్న నా తండ్రి ఆ బలహీనత తీసివేసిన ప్రభా నూతన హృదయాన్ని, నూతన ఆలోచనను బిడ్డలకి ఇవ్వండి నా తండ్రి. మనుషులను నమ్ముకున్నటి కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజులను నమ్ముకున్నటి కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని చెప్పిన దేవా, మీ ఎడల భయభక్తులు కలిగి మిమ్మల్ని మాత్రమే ఆశ్రయించి హృదయాన్ని ప్రభా బిడ్డలకి ఇవ్వండి నా తండ్రి. మరి ఎవరెవరైతే నా ప్రభా కుటుంబాలు కట్టుకోవాలని నా ప్రభా కుటుంబాల కోసం ప్రార్థించమని అడిగారు, ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు కట్టండి నా తండ్రి. మా చేత్తో మేము కట్టుకుంటే ఇసుక మీద కట్టిన ఇల్లులాగా కూలిపోయింది నా ప్రభా చిన్న సమస్యకి. కానీ మీ చేత్తో, మీ హస్తాలతో కడితే ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా సరే,
సరే బండ మీద కట్టిన ఇల్లులాగా స్థిరంగా ఉండిద్ది నా తండ్రి. మీ చేతితో నా ప్రభ మా కుటుంబాలు కట్టమని అడుగుచున్నాం నా తండ్రి. మరి మీ ఎడల భయభక్తులు కలిగి ఎలా నడుచుకోవాలో మాకు నేర్పించండి నా ప్రభ. వాక్యం వింటున్నాం, వాక్యం చదువుతున్నాం, వాక్యం ధ్యానిస్తున్నాం, కానీ వాక్యం ప్రకారం మీ మాట చొప్పున ఎలా నడుచుకోవాలో తెలియట్లేదు నా ప్రభ. అది సరిపోతుందని తృప్తి పడిపోతున్నాం, కానీ మీ మాట చొప్పున మీరు ఏ పని అయితే చేయమంటున్నారు, ఎలా నడుచుకోమంటున్నారు, ఎలా ప్రవర్తించమంటున్నారు, ఆ విధంగా మా జీవితాన్ని మార్చుకోలేకపోతున్నాం నా తండ్రి. మాకున్న అజ్ఞానాన్ని తీసివేసి అజ్ఞానుల వలె సమయాన్ని పోనివ్వకుండా జ్ఞానుల వలె సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో మాకు నేర్పించండి నా ప్రభా. మీ మాటకు లోబడాలి, ప్రతి ఒక్కరు మీ దగ్గరికి రావాలి, ప్రతి ఒక్కరి ఆలోచనలో మీరే ఉండాలి, ప్రతి ఒక్కరు ఏ పని చేస్తున్నా సరే మీ ధ్యాసే ఉండాలి నా ప్రభా. సమస్యల మీద ఉన్న బిడ్డల మనసును తీసివేసి మీ మీదే ఉండాలి, వాళ్ళ మనసంతా వాళ్ళ ఆలోచన మీ మీదే ఉండాలి, వారి ధ్యాస అంతా వారి హృదయం అంతా నా తండ్రి మీ మీదే ఉండేలా బిడ్డల హృదయాలు మార్చండి, మీ వైపు త్రిప్పండి ప్రభా. లోకం వైపు బిడ్డల హృదయాలు మళ్ళనివ్వద్దు నా తండ్రి. ఎన్ని సమస్యలు ఉన్నా సరే ఎంత సంతోషంగా ఎలా ఉండగలుగుతున్నారు అని ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోయేలా నా తండ్రి ప్రతి ఒక్కరి హృదయాలు మీ వైపు త్రిప్పండి, ప్రతి ఒక్కరి ఆలోచనలు మీ వైపు త్రిప్పండి, ప్రతి ఒక్కరి మనసు మీ వైపు త్రిప్పమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతి సమాధానంతో నింపమని అడుగుచున్నాం ప్రభా. గొడవలు, మనస్పర్ధలు, అసహనాన్ని, నిట్టూర్పులు నా ప్రభా తీసివేసి నా తండ్రి మీ పరిశుద్ధాత్మ శక్తితో ప్రతి కుటుంబాన్ని ప్రతి ఒక్కరిని నింపిన ప్రభా శాంతిని నా తండ్రి, మీ శాంతిని మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. మేము సంతోషంగా ఉన్నాం సిస్టర్, ఎన్ని సమస్యలు ఉన్నాయి కానీ మాకు సంతోషంగా సమాధానంగా ఉంటున్నామని ప్రతి ఒక్కరు నా ప్రభా వారి సాక్ష్యాన్ని మాతో పంచుకునేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా ప్రభా ఎవరైతే మరి 10th, ఇంటర్, డిగ్రీ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు బిడ్డలకు ప్రభా మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. వారి సొంత జ్ఞానం మీద బిడ్డలు ఆధారపడనిపోతున్నా ప్రభా. నా సొంత జ్ఞానం మీద నేను ఆధారపడితే ఖచ్చితంగా నేను ఫెయిల్ అవుతాను, కానీ నా తండ్రి నుంచి నేను జ్ఞానం అడిగితే నా తండ్రి నాకు ఇస్తాడు. అడుగుడి మీకు ఇవ్వబడును అన్నాడు నా తండ్రి. మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దిగా ఉందా నన్ను అడగండి అన్నాడు నా తండ్రి. ఖచ్చితంగా నా తండ్రి ఇస్తాడు అని ప్రభా బిడ్డలు చిన్నప్పటి నుంచి ప్రతి దానికి నా తండ్రి ప్రతి విషయానికి మీ మీద ఎలా ఆధారపడాలో బిడ్డలకు నేర్పించండి నా ప్రభా. మీ చిత్తంలో నా తండ్రి బిడ్డలు ప్రభా మీ జ్ఞానాన్ని బిడ్డలు పొందుకోవాలి. ఎగ్జామ్స్ మీద ఉన్న భయాన్ని ప్రభా టెన్షన్ని తీసివేయండి, ఒత్తిడిని తీసివేయండి నా ప్రభా. ఇంకా ఎవరైనా లేజీగా సోమరితనంగా ఉంటే బిడ్డలో ఉన్న సోమరితనాన్ని యేసు నామములో తీసివేసి నా ప్రభా మరి ఆసక్తిని బిడ్డలకు ఇవ్వండి. అరే ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా, నా తండ్రి జ్ఞానం, నా తండ్రి నుంచి నేను జ్ఞానం అడగాలి, నేను చదవాలి, నేను కష్టపడి చదివితే ఖచ్చితంగా నేను ముందుకెళ్తాను అనే ప్రభా తెలివిని ప్రభా బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. ఆ తల్లిదండ్రులు కూడా భయాన్ని టెన్షన్ తీసివేసి ప్రభా విశ్వాసాన్ని బలపరచండి. నా తండ్రికి అప్పగించాను, ఖచ్చితంగా నా బిడ్డని గెలిపిస్తాడు నా తండ్రి అనే ధైర్యాన్ని ప్రభా ఆ తల్లిదండ్రులకు ఇవ్వమని అడుగుచున్నాం. అలాగే సెంటర్ విషయంలో కూడా నా తండ్రి మరి దూరంగా నా ప్రభా బిడ్డలు ఇబ్బంది పడకుండా నా తండ్రి వారికి చేరువలోనే ఆ సెంటర్ పడేలా మీ కృప అనుగ్రహించండి. బిడ్డల పనులు వారి ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండండి. నీ పక్కన 1000 మంది పడినను నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలిన ఏ అపాయం మీ యొద్దకు రాదు అని చెప్పారు ప్రభా. బిడ్డలు స్కూల్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కూడా వారి పనులు ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండండి ప్రభా. బిడ్డలకు మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించి సోమరితనాన్ని తీసివేసి భయాన్ని టెన్షన్ని తీసివేసిన ప్రభా మరి మీ కృప చొప్పున చదువుకునేలా ముందుకు వెళ్ళేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా ప్రభా మరి ఇంటర్వ్యూలకు ఎవరైతే వెళ్తున్నారో, జాబ్స్ కోసం ఎవరైతే ట్రై చేస్తున్నారో, ఎవరైతే ఉద్యోగాలు పోగొట్టుకొని ఉన్నారో నా తండ్రి మరి 4 సంవత్సరాల నుంచి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు, అయినా సరే ఉద్యోగం రావట్లేదని బాధపడుతున్నారు నా ప్రభా. మరి ఒకవేళ వాళ్ళ సొంత జ్ఞానం మీద ఆధారపడి ఉంటే క్షమించి నా తండ్రి ఎలా ప్రార్థన చేయాలో, ఎలా మీ నుండి మాకు కావాల్సింది పొందుకోవాలో, ఎలా మిమ్మల్ని అడగాలో తెలియని వెర్రే వాళ్ళం నా తండ్రి. జాలిగల దేవ, కరుణగల దేవ, మా వెర్రితనాన్ని ప్రభ ఎరిగి ఉన్నదేవ, మా బలహీనతలు ఎరిగి ఉన్నదేవ, మరి మాకు కావాల్సిన అవసరతను మిమ్మల్ని ఎలా అడగాలో ప్రభ మాకు నేర్పించండి నా తండ్రి. మీరిచ్చిన వాగ్దానం పట్టుకుని ఎలా ప్రార్థన చేయాలో నా ప్రభ మాకు నేర్పించమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి సమస్యకి మరి మీ వాక్యం పట్టుకుని ఎలా ప్రార్థన చేయాలో మాకు నేర్పించండి నా తండ్రి. అలాగే నా ప్రభ ఎగ్జామ్స్ మరి బిడ్డల ఉద్యోగాల్లో మీరే తోడుగా ఉండండి నా తండ్రి. ఇంటర్వ్యూలకు వెళ్ళిన వారి సొంత జ్ఞానం మీద వాళ్ళు ఆధారపడవద్దు, మరి హోల్డ్లో పెట్టారు అని ప్రభ మరి బిడ్డలు బాధపడకూడదు. ఖచ్చితంగా నా తండ్రి నన్ను ముందుకు తీసుకెళ్తాడు. ఆ ఉద్యోగం నాకు సరైనదైతే ఖచ్చితంగా నా తండ్రి నాకు మేలే చేస్తాడు, కానీ నాకు కీడు మాత్రం నా తండ్రి చేయరు. మనుషులైతే నాకు కీడు చేస్తారు
చేస్తారు, కానీ నా తండ్రి నాకు ఇప్పుడు మేలే చేస్తారు, నా మంచి నా సంతోషాన్ని నా తండ్రి కోరుకుంటాడు అని ప్రభా విశ్వాసంతో ఉండేలా మీ కృప అనుగ్రహించండి. బిడ్డలు వారు చేయదగిన పని బిడ్డలకు చూపించమని అడుగుచున్నాం ప్రభా. మరి అప్పుడు ఆర్థిక సమస్యలు ఉన్నా సరే నా తండ్రి, ఒకవేళ వాళ్ళు సొంత ఆలోచనతో అప్పులు చేస్తుంటే తప్పిపోయిన కుమారుడు అనుకొని కుమార్తెలు అనుకుని ప్రభా, జాలిగల దేవా కరుణగల దేవా బిడ్డల మీద జాలిపడి కనికరపడి వారు చేసిన తప్పు దయతో క్షమించి నా తండ్రి వారు అప్పులు తీరే ద్వారాలు ప్రభా మీరే తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. ఆర్థిక సమస్యల నుంచి బిడ్డలను విడిపించమని అడుగుచున్నాం నా ప్రభా. మరి వచ్చిన సంపాదన ఎలా సద్వినియోగం చేసుకోవాలి, ఎలా జాగ్రత్తగా వాడుకోవాలో, లోకస్తులాగా ఆడంబరాలకి పోకుండా, లోకస్తులాగా నా తండ్రి అనవసరమైన ఖర్చులు పెట్టుకోకుండా నా తండ్రి జాగ్రత్తగా ఎలా వాడుకోవాలో బిడ్డలకు తెలివి జ్ఞానాన్ని ఇవ్వండి. ప్రతి విషయంలో మీ ఎడల భయం భక్తి కలిగి ఎలా నడుచుకోవాలో బిడ్డలకు నేర్పించండి నా ప్రభా. మరి మీ మందిరానికి వస్తున్నారు, మీ వాక్యాన్ని వింటున్నారు, మీ మాటలు వింటున్నారు, ధ్యానిస్తున్నారు, కానీ మీ మాట చొప్పున బిడ్డల జీవితాలు మార్చుకోలేకపోతున్నాం నా తండ్రి. జాలిగల దేవా ఆ జ్ఞానాన్ని మాకు ఇవ్వండి. మీ మాట చొప్పున మా జీవితాలు మార్చుకునేలా మీ కృప అనుగ్రహించండి. మీకు ఇష్టలుగా ఎలా జీవించాలో, దావీదు గారు నాకు ఇష్టమైన దావీదు అన్నారు నా ప్రభా. అలాంటి మంచి పేరు నా తండ్రి మీకు ఇష్టంగా ఎలా జీవించాలో మాకు నేర్పించండి నా ప్రభా. మరి హనోకు నా తండ్రి 300 సంవత్సరాలు మీతో నడిచాడంటే నా ప్రభా, మరి మీతో స్నేహం చేశారండి, ఎంత గొప్ప ధన్యత ఇచ్చారు నా తండ్రి. మరి వారితో పోల్చుకునే అర్హత మాకైతే లేదు నా తండ్రి, అయినా ఆశ అంత గొప్ప ధన్యత మాకు అర్హత అయితే లేదు నా తండ్రి. అయినా ఆశ కలిగి ప్రాణాన్ని తృప్తిపరిచేదేవా మరి మీతో ఎలా నడవాలో మాకు నేర్పించండి. ప్రతి విషయాన్ని మీతో ఎలా పంచుకోవాలో మాకు నేర్పించండి. ప్రతి ఒక్క సలహా మీ నుండి ఎలా మీ మీద ఎలా ఆధారపడాలో మాకు నేర్పించండి నా ప్రభా. మరి ఎలా మీతో నడవాలో నా తండ్రి, మిమ్మల్ని ఎలా ధ్యానించాలో, మా ప్రతి పనిలో కూడా నా తండ్రి మీ ధ్యాసే మాకుండేలా మీ కృప అనుగ్రహించండి నా ప్రభా. మిమ్మల్ని స్తుతించాలి ప్రతి దినం ప్రతి క్షణం కూడా నా ప్రభా. మరి దావీదు గారు దినముకు 7 మార్లు మిమ్మల్ని స్తుతించాడు నా తండ్రి. మరి అటువంటి ధన్యత నా ప్రభా మాకు అనుగ్రహించండి. దావీదు గారు ఇంత గొప్పవాళ్ళం కాదు, అయినా ఆశ నా తండ్రితో మేము సమయాన్ని గడపాలి. నా తండ్రిని నేను ఏ పనిలో ఉన్నా సరే నా తండ్రి ఆలోచన నాకు ఉండాలి, కానీ లోకం మీద నా మనసు ఉండకూడదు అనే ఆలోచన నా తండ్రి. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచేదేవా మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే నా ప్రభా ప్రతి ఒక్కరికి నా తండ్రి మరి వారు చేసే ప్రతి పనిలో ప్రతి ఉద్యోగంలో మీరే తోడుగా ఉండండి. ఎటువంటి ప్రభా మెంటల్ ప్రెషర్ లేకుండా, పని ఒత్తిడి లేకుండా నా తండ్రి మరి బిడ్డలకు ప్రభా ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానన్నారు. వారు చేసే ప్రతి పని సమస్తము మీ హస్తాల్లో పెట్టి బిడ్డలకు విశ్రాంతినివ్వమని అడుగుచున్నాం ప్రభా. టెన్షన్ పడకుండా, భయపడకుండా, కంగారు పడకుండా నా తండ్రి నాకు తోడుగా ఉన్నప్పుడు నేనెందుకు భయపడాలి అనే విశ్వాసాన్ని బిడ్డలు బలపరచు నా తండ్రి. అలాగే నా ప్రభా వారు చేయదగిన పని బిడ్డలకు చూపించి వారు చేసిన ప్రతి పనికి నా ప్రభా మరి తగిన జీతాన్ని బిడ్డలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. వారు చేసే ఆఫీసులో నా తండ్రి యజమానులకి బిడ్డల మీద జాలి దయ కలిగించండి ప్రభా. దయ పుట్టించేది మీరే నా తండ్రి. ఒకరికి మా మీద ప్రేమ కలగాలన్నా, ఒకరికి మా మీద ద్వేషం కలగాలన్నా నా తండ్రి, కరుణ కలగాలన్నా అది మీ చిత్తమే నా తండ్రి. మీ కృపను బట్టి నా ప్రభా, మీ ప్రేమను బట్టి బిడ్డలు చేసే ప్రతి పనిలో నా తండ్రి ఆ యజమానుడికి ప్రభా బిడ్డల మీద దయ పుట్టించి నా ప్రభా వారు చేసిన పనికి నా తండ్రి మరి తగిన జీతాన్ని ఇచ్చేలా వారి మనసును మార్చమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా గవర్నమెంట్ జాబ్స్ కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో, గ్రూప్స్ ఎగ్జామ్స్ కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో నా తండ్రి ప్రతి ఒక్కరు వారి సొంత జ్ఞానం మీద బిడ్డలు ఆధారపడనివ్వద్దు, మీ మీదే ఆధారపడాలి. మీ పాదాల దగ్గరకు వచ్చి నా తండ్రి జ్ఞానం, నా తండ్రి నుంచి నేను జ్ఞానం పొందుకుంటే ఖచ్చితంగా నేను గెలుస్తాను అనే ప్రభా తెలివిగా ఆలోచించేలా వాళ్ళ హృదయాలు మార్చండి. మరి ఈ లోక పరంగా బిడ్డలు ఆలోచింపనివ్వద్దు. ఈ లోకంలో ఎంత సంపాదించి ఎంత గొప్ప ఘనత ఎంత ఆస్తిపాస్తులు కూడబెట్టుకున్నా ఒకానొక రోజున అదంతా విడిచిపెట్టి వెళ్లాల్సిందే కదా అనే ఆలోచన అనే జ్ఞానాన్ని తెలివిని ప్రభా ప్రతి ఒక్కరికి ఇవ్వండి. లోక ఆశల్లోనే ఉన్నాం, లోక అవసరాల కోసమే మీ పాదాల దగ్గరకు వచ్చాం. లోకంలో ఉన్న శ్రమలు సమస్యల గురించి మీ పాదాల దగ్గరకు వచ్చాం నా తండ్రి. మాకున్న అజ్ఞానాన్ని తీసివేయండి ప్రభా, మాకున్న వెర్రితనాన్ని తీసివేయండి. లోకపరమైన ఆశను నా తండ్రి యేసు నామములో తీసివేసి శాశ్వతమైన మీ గురించి మీ ధ్యాస మీ ఆలోచన మాకు ఇవ్వమని అడుగుచున్నాం. నా తండ్రికి నేను ఎలా దగ్గర అవ్వాలి, నా తండ్రితో నేను ఎలా నడవాలి, హనోకు వలె నేను ఎలా నడవాలి. 300 సంవత్సరాలు నడిచాడు హనోకు. నేనైతే అంత గొప్పవాడు గొప్పదాను అని కాదు, ఆయన నా తండ్రితో నేను నడవాలి. దావీదులాగా నా తండ్రిని నేను ప్రతి దినం నా తండ్రి చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకోవాలి అనే ప్రభా అటువంటి భక్తిని నా తండ్రి, అటువంటి ఆలోచన, అటువంటి ఆశ ప్రతి ఒక్కరి హృదయంలో కలిగించమని అడుగుచున్నాం నా ప్రభా.
అలాగే నా ప్రభా యవన కాలంలో మీ కాడిని మొయ్యటన్నారు నీకు మేలు అని చెప్పిన దేవా, యవనస్తులు నా తండ్రి మరి లోకంలో పడిపోతున్నారు, లోక ఆశలకి లోక ఫ్యాషన్లకి నా తండ్రి చెడు వ్యసనాలకు బానిసలు అవుతున్నారు నా ప్రభా. మరి ప్రతి ఒక్క యవనస్తుడు యోసేపు వలె వారి జీవితాలు మార్చండి. యోసేపు వలె నా తండ్రి మీ ఎడల భయభక్తులు కలిగి ఏ తప్పు చేయాలన్నా భయంతో నా ప్రభా పారిపోయాడు నా తండ్రి. అటువంటి హృదయాన్ని అటువంటి గుణాన్ని ప్రతి ఒక్కరికి ఇవ్వండి. అలాగే ప్రతి యవనస్తురాలకి ఎస్తేరుకి ఇచ్చిన జ్ఞానాన్ని ఎస్తేరుకి ఇచ్చిన గుణాన్ని తగ్గింపుని నా ప్రభా లోబడే మనసుని ప్రతి ఒక్క యవన స్త్రీకి ఇవ్వండి. అందము మోసకరము సౌందర్యము వ్యర్థము యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును అన్నారు నా ప్రభా. అందం గురించి ప్రభా లోక ఆశల వైపు నా తండ్రి లోక ఆకర్షణల వైపు నా ప్రభా లోక ఫ్యాషన్ల వైపు బిడ్డలు వెళ్లకుండా నా ప్రభా మీ చేతితో బిడ్డలు పట్టుకొని వాళ్ళ హృదయాలు మీరు పట్టుకొని నా తండ్రి ఎస్తేరు వల్ల ఎంత లోబడి ఉందో అటువంటి గుణాన్ని ప్రభా బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం. ఎవరి కాలంలో మీ కాడిని మోస్తే నరునికి ఎలాంటి మేలు కలుగుతుందో తెలుసుకునే తెలివి జ్ఞానాన్ని బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా ప్రభా. అలాగే నా తండ్రి మాకున్న చిన్న బిడ్డను మీ హస్తాల్లో పెడుతున్నాం నా తండ్రి. బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అన్నారు నా ప్రభా. నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకును అన్నారు నా తండ్రి. కానీ మాకు తెలియట్లేదు ప్రభా బిడ్డలు ఎలా మీలో పెంచాలి, ఎలా మీకు దగ్గర చేయాలి, ఎలా మీ మీద ఆధారపడిన బిడ్డలు తయారు చేయాలో మాకు తెలియట్లేదు నా తండ్రి. మా మాట వినట్లేదు నా ప్రభా. కానీ మీ హస్తాల్లో పెడితే మీరు చెప్తే ఖచ్చితంగా బిడ్డలు లోబడతారు. ఖచ్చితంగా నా తండ్రి యోసేపుకు మీరు తోడుగా ఉన్నారు, యాకోబుకి నా తండ్రి మీరు తోడుగా ఉన్నారు నా ప్రభా. దావీదుకు తోడుగా ఉన్నారు, సమూయేలు బాలుడుగా ఉన్నప్పటి నుంచి మీరు తోడుగా ఉన్నారు, సొలొమోను బాలుడుగా ఉన్నప్పటి నుంచి మీరు తండ్రి తోడుగా ఉన్నారు. అటువంటి ధన్యత అటువంటి కృప మా బిడ్డలకు అనుగ్రహించు నా ప్రభా. వారితో పోల్చుకునే అర్హత మాకైతే లేదు నా తండ్రి. ఆయన ఆశ నా తండ్రి ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచేదేవా మా బిడ్డలకు కూడా మీరే తోడుగా ఉండి వారు చేసే పనులు ప్రయాణాలు వారి చదువులో నా తండ్రి వారి భవిష్యత్తు ఏంటి, వారు ఏమవ్వాలి, ఏది ప్రతి విషయం కూడా నా తండ్రి మేము ఆలోచింపనివ్వద్దు. నా తండ్రి చిత్తంలో నా బిడ్డ పెరగాలి, నా తండ్రి చిత్త ప్రకారమే నా బిడ్డ నడుచుకోవాలి అనే ఆలోచన నా తండ్రి మాకు అందరికి అనుగ్రహించండి నా ప్రభా. చిన్నప్పటి నుంచే మిమ్మల్ని స్తుతించడం, చిన్నప్పటి నుంచే బాల్యంలో ఉన్నప్పటి నుంచి మిమ్మల్ని స్మరణకు తెచ్చుకోవడం, బాల్యంలో ఉన్నప్పటి నుంచే మిమ్మల్ని ఆరాధించడం నా తండ్రి మా బిడ్డలకు నేర్పించమని అడుగుచున్నాం ప్రభా. అలాగే ఎవరైతే నా తండ్రి బిడ్డల మాట వినట్లేదు, దారి తప్పిపోతున్నారు, త్రాగుడికి బానిసలైపోయారు, కుటుంబాన్ని పట్టించుకోవట్లేదు, చెడు వ్యసనాలకి బానిసలయ్యారు, చెడు స్నేహాలు చేస్తున్నారు, చెడు సంబంధాలు పెట్టుకున్నారని ప్రభా. ఎవరైతే కుటుంబ సభ్యులు ఎవరైతే తల్లిదండ్రులు బాధపడుతున్నారు ప్రతి ఒక్కరి కన్నీరు తుడవండి ప్రభా. తప్పు మాదే నా తండ్రి. మరి బాలుడుగా మరి బాల్యంలో ఉన్నప్పుడు వాళ్ళని క్రమంగా పెంచకపోవడం మాదే తప్పు నా తండ్రి. ఇప్పుడు ఆ బాధ కూడా తల్లిదండ్రులే పడుతున్నారు. జాలిగల దేవా కరుణగల దేవా బిడ్డల మీద జాలిపడి కనికరపడి వారు చేసిన తప్పు దయతో క్షమించిన ప్రభా. మరి వారి బిడ్డలు మార్చమని అడుగుచున్న వారి హృదయాలు మార్చగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి. మేము చెప్తే వాళ్ళు మాట వినరు, ఖచ్చితంగా వాళ్ళు ఆలకించరు, వాళ్ళ మనసు మారదు నా తండ్రి. కానీ మీరు ఒక్క మాట చెప్తే చాలు ఖచ్చితంగా వాళ్ళ మనసులు మారిపోతే నా ప్రభా. ఎవరైతే త్రాగుడికి బానిసయ్యారో ప్రభా, చెడు స్నేహాలు చెడు వ్యసనాలు నా తండ్రి, చెడు సంబంధాలు పెట్టుకుని కుటుంబాలు నా ప్రభా బాధలో ఉండిపోయారు ప్రతి ఒక్కరిని నా తండ్రి ఆ చెడు వ్యసనాల నుంచి అపవాది చేతుల నుంచి యేసు నామంలో విడిపించమని అడుగుచున్నాం నా ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు కట్టండి. ఆ భార్యలకి నా తండ్రి ఆ తల్లిదండ్రులకి ఓర్పు సహనాన్ని మీరు అనుగ్రహించండి. ఖచ్చితంగా నా తండ్రి నా బిడ్డల హృదయాలు మారుస్తాడు, చెడు వ్యసనాల నుంచి చెడు సంబంధాల నుంచి నా బిడ్డలు విడిపిస్తాడు అని ప్రభా. విశ్వాసం ధైర్యంగా మీ వైపు తిరిగేలా మీ కృప అనుగ్రహించండి. బిడ్డల్లో ఉన్న విశ్వాసాన్ని అపనమ్మకాన్ని తీసివేయమని అడుగుచున్నాం నా ప్రభా. అలాగే నా తండ్రి ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో ప్రతి ఒక్కరు చేసే ఆ వ్యవసాయంలో మీరే తోడుగా ఉండండి. ఏ సీజన్లో ఏ పంట వేయాలి, వేసిన పంట ఎలా సాగు చేయాలి, సాగు చేసిన పంట ఎటువంటి ఎరువులు వాడాలి, ప్రతి విషయంలో కూడా మీ జ్ఞానాన్ని ప్రభా బిడ్డలకు అనుగ్రహించిన తండ్రి. మరి పంట సమృద్ధిగా చేతికొచ్చేలా మీరే ఆశీర్వదించమని అడుగుచున్నాం నా ప్రభా. మరి ఎటువంటి అప్పులు కాకుండా ఎటువంటి ఆర్థిక సమస్యలు ఆర్థిక లోటుపాట్లు లేకుండా నా తండ్రి మరి సక్రమంగానే సమకూర్చమని అడుగుచున్నాం ప్రభా. ఆ భూమిని మీరు ఆశీర్వదించమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రపంచం అంతా కరువు ఉంది, కానీ నా తండ్రి మీ ఆశీర్వాదం ఐగుప్తులో ఉంది కాబట్టి సమృద్ధిగా ధాన్యం ఉంది నా ప్రభా. అటువంటి ఆశీర్వాదాన్ని బిడ్డల పంటల్లో ప్రభా వారి భూముల మీద ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. వారికి వారి కుటుంబాలకు ప్రభా మీరే తోడుగా ఉండండి నా తండ్రి. మీ బలము శక్తితో బిడ్డలు నింపమని అడుగుచున్నాం ప్రభా. అలాగే ఎవరైతే దూరదేశంలో పనుల కోసం వెళ్ళారు నా ప్రభా బిడ్డలకు మీరే తోడుగా ఉండండి. నేను ఇంత దూరంలో ఉన్నాను, నా కుటుంబాలకు ఎవరు తోడు అని భయపడకుండా నా తండ్రి నాకున్నాడు, నా
తండ్రి నాతో ఉండగలడు, నా కుటుంబాలకి నా తండ్రి తోడుగా ఉండగలడు. నా తండ్రి నేను ఎడారిలో ఉన్న, గాఢాంధకారపు లోయలో ఉన్న, నాకు తోడుగా వచ్చేది నా తండ్రి అని ప్రభా మీ వైపు తిరిగి ధైర్యం తెచ్చుకునేలా మీ కృప అనుగ్రహించండి. వారు చేసిన ప్రభ అప్పులు నా తండ్రి తీరే మార్గాన్ని నా ప్రభ త్వరగా వాళ్ళకి వారు చేయదగిన పని పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. వారి యజమానుడికి ప్రభ బిడ్డల మీద జాలి దయ పుట్టించండి. అయ్యో ఇంత దూరం నుంచి వచ్చారు కదా, మరి నేనెందుకు వాళ్ళని హింసించాలి, నేనెందుకు వాళ్ళని బాధ పెట్టాలని జాగ్రత్తగా ప్రేమగా చూసుకునేలా ఆ యజమానుల హృదయాలు మార్చి నా తండ్రి వారు చేసిన పనికి నా తండ్రి తగిన జీతం బిడ్డలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. వారి కుటుంబాలకు ప్రభా మీ రక్షణ కంచెవేయమని అడుగుచున్న వారికి ఎటువంటి లోటుపాట్లు లేకుండా అన్ని సమస్తము సమకూర్చమని అడుగుచున్నాము నా ప్రభా. అలాగే ఎవరైతే భర్తను కోల్పోయారో నా తండ్రి విధవరాల పక్షాన వ్యాజ్యం ఆడుతానని చెప్పిన దేవా, బిడ్డలు నా తండ్రి ఒంటరి వాళ్ళం అయిపోయామని బాధపడుతున్నారు, మీరున్నారు అనే ధైర్యాన్ని బిడ్డలు కలిగించండి నా ప్రభా. మీరు ఒక్క మాట చెప్తే చాలు నా తండ్రి ఆలోచన మార్చగల దేవా. బిడ్డలకున్న అటువంటి ఆలోచన తీసివేసి నేను ఒంటరి దాన్ని, నేను ఒంటరి వాడని ఆలోచన తీసివేసి నా తండ్రి నాకున్నాడు, నాకు కావలసిన అవసరతలను నా తండ్రి చూసుకుంటాడు అనే విశ్వాసాన్ని బిడ్డలో బలపరచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ప్రతి ఒక్కరికి నా తండ్రి మీ బలము శక్తితో నింపండి నా తండ్రి. ఆత్మీయతలో నా ప్రభ మీకు లోపడి మీకు భయపడి మీ ఎడల భయభక్తులు కలిగేలా నడుచుకోవాలో మాకు నేర్పించండి నా తండ్రి. భయము మన తండ్రి పాపం చేయాలంటే తప్పు చేయాలంటే భయము కలిగేలా మీ కృప మీ వాక్యంతో మీ మాటతో మమ్మల్ని గద్దించమని అడుగుచున్నాం నా తండ్రి. దారి తప్పిపోతున్న బిడ్డల్ని సరైన దారిలో ఒక గద్దింపు చేసేనా సరైన దారిలో బిడ్డలు నడిపించమని అడుగుచున్నాం నా ప్రభ. అలాగే నా తండ్రి ఎవరైతే ప్రభా ఈ దినాన ప్రభా మరి జన్మదినం అలాగే ప్రభా మరి వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్నారో నా తండ్రి, మీరు ప్రభా బిడ్డను బ్లెస్ చేసి ఇన్ని సంవత్సరాలు మీ కాపుదల బిడ్డలకు ఉంచే ఈ నూతన సంవత్సరంలో ప్రభా బిడ్డలు ఉంచినందుకు మీకే స్తోత్రం తండ్రి. మరి ఈ సంవత్సరం వారికి నూతన హృదయాన్ని ఇవ్వండి, నూతన ఆలోచన ఇవ్వండి, నూతన జ్ఞానాన్ని వారికి ఇవ్వండి. ఎన్ని ఆటంకాలు అడ్డంకులు వచ్చినా నా తండ్రి దగ్గర నుంచి నేను దూరం అవ్వకూడదు, నా దేవుని వైపు నేను తిరగాలి, నా దేవుని మీద నేను ఆనుకోవాలి, లోకాన్ని నేను అసహించుకోవాలి అనే హృదయాన్ని ప్రభా ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి ప్రభా. అలాగే నా తండ్రి మరి మ్యారేజ్ యానివర్సరీ ఎవరైతే జరుపుకుంటున్నారో నా తండ్రి ఆ కుటుంబాన్ని ఆ భార్య భర్తను మీరు ఆశీర్వదించండి నా తండ్రి. భర్తకు లోబడే మనసు భార్యకి ఇవ్వండి. ఎన్ని గొడవలైనా ఎన్ని ఆటంకాలు ఎన్ని సమస్యలైనా సరే నా భర్తకు మాత్రం నేను లోబడాల్సిందే, నా తండ్రి నాకు చెప్పాడు ఖచ్చితంగా నేను లోబడాలి అనే హృదయాన్ని ప్రభా బిడ్డలకు ఇవ్వండి. అలాగే ప్రభా ఎన్ని గొడవలైనా ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే నా భార్యని ప్రేమించే మనసు నాకు ఇవ్వండి. నా భార్య నేను ప్రేమించాలి, ఎందుకంటే నా తండ్రి చెప్పాడు ప్రతి భర్త భార్యని ప్రేమించమని చెప్పాడు, ఆ మనసు నాకు కావాలి అని ప్రభా ఆ బిడ్డల ఇద్దరిని నా తండ్రి భార్య భర్తలు ఇద్దరిని మీరు ఆశీర్వదించి నా తండ్రి మీ వాక్యం ప్రకారం నడుచుకునే హృదయాన్ని వారికి ఇవ్వండి. మీ వాక్యానికి లోబడితే ఖచ్చితంగా ఆ కుటుంబం ఆశీర్వదించబడింది నా తండ్రి. ఆ గ్రహింపు ఆ తెలివి ఆ వివేకాన్ని బిడ్డలకు అనుగ్రహించి ప్రభా భార్యను ప్రేమించే మనసు భర్తకి ఇవ్వండి, భర్తకు లోబడే మనసు భార్యకి ఇచ్చిన ప్రభా ఆ కుటుంబాన్ని ఆశీర్వదించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా తండ్రి ఈ రోజంతా మేం చేసే ప్రతి పని సమస్తము మీ హస్తాల్లో పెడుతున్నాం ప్రభా. మా తెలివి మా సొంత జ్ఞానంతో చేస్తే ఆ పని సక్సెస్ అవ్వదు నా తండ్రి, కానీ మీరుంటే ఖచ్చితంగా ఆ పని అవుతుంది. మరి మేం చేసే ప్రతి పని సమస్తము మీ హస్తాల్లో పెట్టి అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.